అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి? అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. వాళ్ళ నాన్నెవరో వాడికి నాకు వాళ్ళకి ఎవరికి తెలీదు. నేను మధుని సపోర్ట్ చేయకుండా ఆ క్షణం తప్పించుకున్నందుకు జనని ఏమన్నా ఫీల్ అయిందా? అందరి ముందు ఆ క్షణం నేనెందుకు ఒప్పుకోలేకపోయాను. దాటేయడమే మంచిదని ఫీల్ అయ్యాను. కానీ ఆలోచిస్తుంటే అది తప్పనిపిస్తుంది. నాకే తప్పనిపించినప్పుడు జననికి ఎందుకు అనిపించదు? డెఫినెట్గా ఫీల్ అవుతుంది. అవునరా, వదిన ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతూ? తను కేవలం పిల్లల మాటలకు కట్టుబడి ఇక్కడికి రాలేదురా. నీ మీద తన మనసులో అంత ప్రేమ ఉండబట్టే వచ్చింది. హాస్పిటల్లో పనిచేసినప్పుడు కానీ, ఈ ఇంటికి వచ్చిన తర్వాత కానీ, ఎన్నోసార్లు నీతో కలిసి మాట్లాడినప్పుడు కానీ, తనకి నువ్వు ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ, ఆ ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను నీతో మాట్లాడే తీరును బట్టి నువ్వు గ్రహించలేకపోయావా? ఈ ప్రేమలు బంధాల విషయంలో ఆడవాళ్ళంత తొందరగా బయటపడరా. మగాళ్లే ధైర్యంగా చెప్పగలిగేది. అయినా ఇంత జరిగినా ఇంకా ఎందుకు రాగుతున్నావు? వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అది ఇదేరా ఈ బయటపడని తత్వమే మనుషుల్ని బాధ పెట్టేది. మధు కూడా చాలా ఫీల్ అయింది, చూసావు కదా. ఎందుకురా అందరి మనసులతో అలా ఆటలాడుతున్నావు? బాధ పెడితే నీకొచ్చేదేముంది? నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏడిపిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? నా ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటి? తనతో కలిసి గతంలో జీవితం పంచుకున్న వాణ్ణి. తన గురించి నాకు బాగా తెలుసు. తన పంతం, పట్టుదల, ఆత్మస్థైర్యం వెనుక నిజాయితీ ఉందిరా. తను లాయర్ దగ్గర DNA టెస్ట్కి రెడీ అని సంతకం పెట్టిందంటే ఏంటి అర్థం? తను తప్పు చేశాననే ఛాయలు ఆ మొహంలో కనపడటం లేదనేది దేనికి సంకేతం? తను వేరుగా ఉన్నా, హాస్పిటల్లో నాతో కలిసి వర్క్ చేసినా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గలేదు. కారణం ఏంటనుకుంటున్నా? తన మీద తనకున్న నమ్మకానికి సాక్ష్యం. జనని నా మీద కోపంతో పసి వయసులో తరుణ్ణి వదిలేసి వెళ్ళిపోయిందని జనని మీద చాలా కోపంగా ఉండేది. తన కన్న కొడుకే చిన్నపిల్లాడే అన్న జాలి, దయ లేకుండా ఎంత కఠినంగా వెళ్ళిపోయింది. మనసు లేని మనిషి అని తన మీద కోపం పెంచుకుంటూ కాలం గడిపాను. కానీ దీపావళి రాత్రి తరుణ్ణి కాపాడ్డానికి తన ప్రాణాలు లెక్క చేయలేదు. చూసావు కదరా, అక్కడ తల్లి ప్రేమలో నాకు నిజాయితీ కనపడింది. తల్లి బిడ్డల కోసం ఏ త్యాగానికైనా వెనుకాడదు అనే నిజం నేను చూడగలిగాను. తనతో తిరిగి పరిచయం అయిన దగ్గర నుంచి నాకు తన మీద కోపం తగ్గుతూ వచ్చింది. కానీ DNA టెస్ట్ అనే సబ్జెక్ట్ వచ్చిన దగ్గర నుంచి చిన్న అపనమ్మకం కలిగింది. అది తన మీద కాదు, నా మీద నాకే. నేనే తప్పు చేశానా, తప్పుగా ప్రవర్తించానా, తప్పుగా మాట్లాడానా అని ఈ కొద్ది రోజుల్లో నాకు తెలియకుండానే తన మీద ఏదో ఒక అభిప్రాయం స్థిరపడుతూ వచ్చింది. తన మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. మరి ఇంకేంట్రా సమస్య? ఉదయం నువ్వే విన్నావుగా, నర్సులు మా గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా వాగుతున్నారు. అలాంటి నోళ్ళు బయట చాలా ఉన్నాయిరా. ఆ క్షణం అక్కడ వాళ్ళని కేకలు వేయొచ్చు, మాట్లాడకుండా చేయొచ్చు. మన కింద పనిచేసేవాళ్ళు కాబట్టి.
కానీ బయట వాళ్ళందరి నోళ్ళు ఎలా మోయిస్తాంరా? అవన్నీ మూతపడాలి. తప్పుగా అనుకునే వాళ్ళందరూ పశ్చాత్తాపడాలంటే, జనని నిప్పు అని లోకానికి తెలియాలంటే జస్ట్ DNA రిపోర్ట్ వస్తే సరిపోతుంది. అందుకేరా ఇందాక మధు ఫ్రెండ్స్తో కూడా నేనేం చెప్పలేకపోయాను. అడిగిన ప్రతి మనిషికి చెప్తే ఏం లాభం చెప్పు? అందరికీ ఒక్కటే సమాధానం అయిపోవాలి. దయచేసి నన్ను జనని విషయంలో నా అభిప్రాయాన్ని అర్థం చేసుకో. నీది మరో రాములోరి కథ అయిపోయిందిరా. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి? అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. వీళ్ళిద్దరికీ కామన్ కొడుకు తరుణ్ ఒక్కడే. వాళ్ళ జెనెటిక్ డీటెయిల్స్ మాకు తెలీదు. చిన్నపిల్ల బాధపడుతుంది, అవమానపడుతుందని కూడా ఆలోచించలేదా? వాళ్ళు నా పిల్లలే అని ఒక్క మాట మాట్లాడితే నోటి ముత్యాలైనా రాలిపోయావా? నా మీద ఇంత కన్సర్న్ చూపించిన వాడు పిల్లల విషయంలో ఎందుకలా మౌనంగా ఉన్నాడు? దాటవేసే ప్రయత్నం చేశాడే కానీ ధైర్యంగా వాళ్ళు నా పిల్లలు అని వాళ్ళ ముందు చెప్తే మధు ఎంత గర్వపడేది, గుణ మీద ఎంత గౌరవం పెంచుకునేది. అంటే కేవలం నన్ను ఒక పేషెంట్గా, తను డాక్టర్గానే ట్రీట్ చేస్తున్నాడన్నమాట. తనకి నా మీద ఇంటర్నల్గా ఏ ఫీల్ లేదనిపిస్తుంది. నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత చెప్తాను. అదే పిల్లల ముందు, అదే కాలేజ్లో బహిరంగంగా అందరికీ మధు చిన్న నా పిల్లలు అని గుణ నోటితోనే చెప్పిస్తాను. ఏంటి ఈవిడ గారు సోనియాలోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మా వాడేదో కాస్త శ్రద్ధ చూపిస్తున్నాడు కదా, పాపం రేపటి రోజు అలాగే కంటిన్యూ అవుతాడని ఊహించుకుంటుందేమో. పాపం ఆ పిచ్చి జరని యాక్సిడెంట్ అయిందని మా తమ్ముడు జాలి చూపిస్తుంటే అది ప్రేమ అనుకుంటుంది. చూసింది తిరిగింది. ఏదోలే ఒళ్ళు కాలింది, అయ్యో పాపం అని జాలి చూపిస్తుంటే అదంతా ఎఫెక్షన్ అనుకొని ఎంజాయ్ చేస్తుందేమో. అంతే అనిపిస్తోంది. గుణ కొంచెం కేర్ చూపించేసరికి చిన్నపిల్లల మురిసిపోతోంది. వాడెప్పటికి మారాలి? అయినా మన ఆ పిల్ల పెన్ను తీసుకున్నప్పుడు ఏమన్నాడు? నా నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాది కాదు అని తెగేసి చెప్పాడు కదా. దీని విషయంలో కూడా అంతే. ఆవిడంటే అంత అసహించుకునేవాడు మళ్ళీ ఎలా చేరదీస్తాడు? గుణ ఒకటి అనుకుంటే దానికి స్ట్రిక్ట్ గా స్టిక్ ఆన్ అయి ఉంటాడు. నో చేంజ్, నో కన్సిడరేషన్. సౌమ్య, గుణ నిజంగా మారాడో లేదో నువ్వు కన్ఫర్మ్ చేయి. వాడిలో ఏదైనా మార్పు వచ్చుంటే ఇందాక పిల్ల అదే మధు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను కదా, అప్పుడు వాడు కలగజేసుకొని వాళ్ళు నా పిల్లలే, నేనే వాళ్ళ తండ్రిని అని చెప్పేవాడు కదా. వాడు నన్ను ఆగమన్నాడే కాని
విషయాన్ని మాత్రం ఖండించలేదు. దాన్ని బట్టి చెప్పొచ్చు జనని మీద వాడి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో. అదేమైనా చిన్న డౌటా నచ్చ చెప్పుకొని మర్చిపోవడానికి? వాడి మనసు జనని అంటే ఎప్పుడో విరిగిపోయింది. విరిగిన పాలు కుదురుకోవు, ముక్కలైన మనసు అతుక్కోదు. దాని ఊహలు భ్రమ. 20 ఏళ్లు ఎవరితోనో ప్రయాణం చేసి పిల్లల్ని కని ఏం మాట్లాడుతున్నారు మీరు? హ? నేనే ఊహించుకోవడం లేదు. ఆశ అంతకన్నా పడ్డం లేదు. నేను సహిస్తున్నంతసేపే మీ నోళ్లు తెరిచేది. నేను తెంపు చేస్తే మీ నోళ్లు మూతపడిపోతాయి. ఎవరితోనో తిరిగొచ్చిన దాన్నైతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాననుకుంటున్నారు? నా కూతుర్ని అంతలా దాని ఫ్రెండ్స్ ముందు అవమానించినా మీ కడుపు మంట చల్లారలేదా? ఏదో గొప్ప పని చేసినట్టు, ఘనకార్యం సాధించినట్టు ఇద్దరూ చెప్పుకుని మురిసిపోతున్నారు. నేనేం చంపలు పగలగొట్టుకోవడం చేతకందాన్ని కాదు. పులి బోన్లో ఉన్నంతసేపే చుంచెలుకలు చిందులేస్తాయి. మీ నోళ్లన్నీ మూత మోయించే రోజు తొందరలోనే వస్తుంది. ఆ DNA టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకే నా సైలెన్స్. ఆ తర్వాత నా వైలెన్స్ ని మీరిద్దరూ తట్టుకోలేరు. ఉరేసుకొని చావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ రిజల్ట్స్ ఇలా నా చేతికొచ్చిన మరుక్షణం నుంచి నువ్వన్న ప్రతి మాటకి సమాధానం చెప్తా. నువ్వు చేసిన ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. నీ తమ్ముడి చేతనే నీ చెంపలు వాయించేస్తాను. నన్నెలా గెంటించావో నిన్ను కూడా అలాగే గుణచేత మెడపట్టుకుని బయటికి గెంటించేస్తా. నేనివ్వబోయే పనిష్మెంటు నువ్వు తట్టుకోలేవు శక్తి. జస్ట్ వెయిట్ చేయి. జనని ఏంటో, జనని నిజాయితీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాను. నిప్పు అనవసరంగా టచ్ చేసావో కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. ఏంటిది అంతలా బరస్ట్ అయింది? జస్ట్ కరెంట్ షాకే ఇచ్చావు. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే ట్రాన్స్ఫారం మన నెత్తిన బద్దలైనట్టుంది. అయినా మనల్ని ఎలుకలు పందికొక్కులు అంటుందేంటి? ఉంటుంది ఎందుకనదు? దాని నమ్మకం దానిది. దాని ధైర్యం అంతా ఆ DNA రిపోర్ట్. ఆ రిపోర్ట్సే తారుమారు చేయాలి, వాటిని మార్చాలి. అప్పుడే దీని పొత్తుకు రివర్స్ గేర్లో పడుతుంది. దీన్ని బయటికి గెంటాలంటే దాన్ని మార్చి తీరాలి. ఏంటి శక్తి ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు లోపలికి రా, చెప్తాను. రా కూర్చో. ఏంటి పొద్దు పొద్దున్నే ఇక్కడికి తీసుకొచ్చావు? చూడు, నేను ఆ ల్యాబ్ టెక్నీషియన్ని రెగ్యులర్గా వాచ్ చేయడానికి ఒక మనిషిని పెట్టాను. అతని మూమెంట్స్ మొత్తం స్టడీ చేయమన్నాను. అతని ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు అందించాడు. ఆ ల్యాబ్ టెక్నీషియన్కి ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు ఇక్కడికొచ్చి టీ తాగడం అలవాటు. అతనిప్పుడు ఇక్కడికొస్తాడు. ఎలాగోలా అతన్ని ట్రాప్ చేసి నా ట్రాక్లోకి తెచ్చి నయానో భయానో ఆశతోనో వంచో DNA రిజల్ట్స్ మార్పించాలి. అవి మార్చడం తప్ప మనకి ఇంకొక దారి లేదు. అతను తప్ప మరొకడు గత్యంతరం లేదు. అతను అంత తేలిగ్గా మీ ట్రాక్లోకి వస్తాడా? వచ్చేలా చేసుకోవాలి, మన అవసరం కదా. అతని కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడ్ను. తప్పనుకోను. ఏమో, నాకు నమ్మకం కుదరడం లేదు. నువ్వెప్పుడు నన్ను నమ్మేవు గనక నన్ను ఇప్పుడు నమ్మడానికి? అపశకునపు మాటలు ఆపితే అదే సగం మేలు చేస్తుంది. సపోర్టింగ్గా తెచ్చుకున్నాను, కాస్త సైలెంట్గా ఉండు.
అదిగో వస్తున్నాడు, అతను వస్తున్నాడు. నువ్వేమి ఎరగందాల్లాగా నా పక్కన వచ్చి నిలబడు, అంతే. బాబు సార్, ఒక కాఫీ, త్వరగా ఒక కాఫీ తీసుకునిరా. ఓకే సార్. సౌమ్య పద, అతని దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అవునండి, నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. బాగా పరిచయం ఉన్న ఫేస్లో ఉంది. మీరేమైనా సెలబ్రిటీనా? లేదండి, నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని. ఓ, ఇప్పుడు గుర్తుకొచ్చింది. మీరు మా ఇంటికి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు కదా? మీరు గుణగారి ఫ్యామిలీ మెంబర్స్ కదా? ఎగ్జాక్ట్లీ. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఆఫీస్కి బయలుదేరానండి. రెగ్యులర్గా ఇక్కడ టీ తాగడం నాకు అలవాటు. ఓ, అంత బాగుంటుందా? నేను ఈ దారిలో వెళ్తూ ఉంటే కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ని పిలిస్తే వచ్చి కారు తీసుకెళ్లాడు. 5 minutesలో వస్తానని చెప్పాడు. అందుకే ఇలా. అవునా? అయితే ఈరోజు మీతో కలిసి టీ తాగాలి. షూర్ అండి. బాబు, 3 టీ తీసుకురా. రండి, కూర్చోండి. దా సౌమ్య. ఏంటే మధు, నువ్వు క్లాస్ ఫస్ట్ అనుకున్నానే గాని అబద్ధాల్లో ఫస్ట్ అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావే? నేను మాట్లాడడం కాదే, నువ్వెందుకు అబద్ధం చెప్పావని అడుగుతున్నాను. నేనేం అబద్ధం చెప్పాను? మీ అమ్మకి మీ నాన్నకి డివోర్స్ అయితే అసలు నాన్నే చనిపోయాడని చెప్పావు కదా. భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వస్తే విడిపోతారు, డైవోర్స్ తీసుకుంటారు, అది కామన్. జస్ట్ బ్రేకప్ చెప్పినట్టే. దానికి ఏకంగా బ్రతికున్న మీ నాన్నని చంపేస్తావా? మీ ఫాదర్ మదర్ కి డివోర్స్ అయిందని చెప్పడానికి నీకు తలవంపులే మీ ఫాదర్నే చంపేస్తావా? అది కాదు, పూర్తిగా తెలిసి తెలియకుండా మాట్లాడుకు. నా క్లాస్కి టైం అవుతుంది. తప్పించుకోవడానికి ఒక రూట్ వెతుక్కుంటున్నావు అన్నమాట. నువ్వు చదువులోనే ఫస్ట్ కాదే, బ్రతుకున్న వాళ్ళని చంపేయడంలో కూడా ఫస్ట్. ఏంటి మధు, మీ ఫాదర్ ఎవరో కూడా నీకు తెలీదా? ఏంటి ఆ మాటలు? నాకు ఫాదర్ ఎవరో నాకు తెలియకపోవడం ఏంటి? తెలిసుంటే నోటీస్ బోర్డులో అలా ఎందుకు పెడతారు? ఏం పెట్టారు? నేను చెప్పడం ఎందుకు, వెళ్ళి చూసుకో. బాగా చూడు, కరెక్ట్ ఆన్సర్ చూసి టిక్ చేయి. నేను ర్యాగింగ్ చేశానని కంప్లైంట్ ఇస్తావా? ఇప్పుడు చూడు, నిన్నెలా రోస్ట్ చేస్తారో. ఇదేముంది, ఇంకా ముందు ముందు చాలా ఉంది. కాగితం చించేస్తే ఏముంది, కాలేజ్ అంతా తెలిసిపోయింది. ఫాదర్ ఎవరో కన్ఫర్మ్ చేయాల్సింది నువ్వే మధు. చెప్పు మధు, చెప్పు మధు, చెప్పు, చెప్పు మధు, చెప్పు మధు, చెప్పు మధు, చెప్పు మధు, చెప్పు మధు, మధు చెప్పు, చెప్పు మధు, చెప్పు మధు, మధు, మధు చెప్పు, మధు, మధు. నిన్న మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు నాన్న మధు నా కూతురి అని చెప్పుంటే ఎంత బాగుండేది. నాన్న నోరు విప్పకపోవడమే
వాళ్ళందరికీ నోర్లు తెచ్చిపెట్టాయి. నిన్న టాప్ మార్క్స్ వచ్చాయని ఎంత సంతోషపడ్డానో ఇవాళ అవమానం తట్టుకోలేనంత బాధ కలిగిస్తుంది. ఛా, ఇప్పుడెలా? కాలేజీలో ఎలా తలెత్తుకొని తిరగాలి? సరైన సమాధానం చెప్పగలిగే వరకు నేను కాలేజ్కి మళ్ళీ రాలేను. నలుగురిలో తలదించుకొని బ్రతకడం నా వల్ల కాదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి? డిఎన్ఏ రిజల్ట్స్ వస్తాయి కదా, రాగానే గునే నా ఫాదర్ అని తలెత్తుకొని కాలేజ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరుస్తూ చెప్తాను. గర్వంగా మై ఫాదర్ గుణ ఈజ్ ఏ గ్రేట్ డాక్టర్ అని చెప్తాను. ఆ తండ్రి పేరు నిలబెట్టేలా నేను డాక్టర్ అవ్వబోతున్నానని ఇప్పుడు నవ్విన వాళ్ళందరి నోళ్లు మూయిస్తాను. నా తల్లి జనని ఎంత ఓర్పు వహించింది, ఇంతకంటే ఎన్నో అవమానాలు భరించింది. నేను ఈ ఒక్క అవమానం భరించలేనా? వీళ్ళందరికీ సమాధానం చెప్పే టైం రాదా నాకు? వస్తుంది, త్వరలోనే వస్తుంది. హ్యాపీయా? హ్యాపీ అండి. అవునండి, టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. అంతా సవ్యంగానే జరుగుతుంది కదా? అంతా ఓకే మేడం, రిజల్ట్స్ తొందరలోనే వచ్చేస్తాయి. అవును, మీది చాలా రిస్క్ జాబ్ కదండి? రిస్క్ అనుకుంటే ఎలా మేడం, శాలరీ కోసం తప్పదు కదా. మీ శాలరీతో అవసరాలన్నీ పూర్తవుతాయా? ఇబ్బందులుంటాయి, కానీ అడ్జస్ట్ అవ్వాలి కదండి. చూడండి, అడ్జస్ట్ అంటూ ఎంతకాలం ఎదుగు బొదుగు లేకుండా ఉంటారు? మాలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే అవసరాలకి ఆదుకుంటాం. జనని, ఒక్క నిమిషం. నిన్న జరిగిన దానికి సారీ చెప్పాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్ గా మీ మనసులో ఉన్నదే కదా ఇండైరెక్ట్ గా బయట పెట్టారు. నువ్వు బాధపడి ఉంటే ఐఎమ్ సారీ. అయినా ఇదంతా ఇప్పుడెందుకులేండి, వదిలేయండి.